ఇది ఒక తండ్రి కొడుకుల కథ. తండ్రికి తన కొడుకంటే చాలా ప్రాణం. ఆ గారాబంలో తండ్రి ఏ కష్టాల్లో ఉన్నా పట్టించుకొని కొడుకుకి తన కోరికలు తీర్చే తండ్రి. నేనేం చెప్తా కానీ కథ మొత్తం చూడండి. బాబు బడికైతామే. సరే కానీ తోపుంటే కొంచెం జాగ్రత్త ఊరు, సరేనా? బండ్లు బిన్లు వస్తాయి, పక్కకి వెళ్ళి ఊరు. యాదమ్మా, పిల్లలు బడికోతారు, కొన్ని పైసలు ఇచ్చి పంపి. ఈరోజు మొదటి రోజు కాబట్టి డైలీ కాలేజీకి వచ్చి అనుకోని ఓకేనా? సార్లు అందరు మంచిగా చెప్తారు క్లాసెస్. ఈరోజు నీ పేరేం పేరా? నీ పేరు గౌతమ్. నీ పేరు? నీ పేరు? మంచిగా మంచిగా ఒక జాబ్ అని నేర్చుకొని మీ అమ్మ నాన్నకి మన కాలేజీకి మంచి పేరు తీసుకురా. ఓకేనా? చాప్టర్ 1 చేయాలి. అరే లంచ్ బెల్ అయిందిగా, పోయేమన్నా తినేద్దాం పరి బయట. మంచిగా 100 రూపాయలు దగ్గర లేవురా, మీరు వైరా పోర్రా. అరే ఎందుకురా దారా, ఎందుకురా ఇట్లా? అరే లేవురా నా దగ్గర, తెలుసు కదా నా పరిస్థితి. అరే రేపు ఎట్లా కూడా ఆడలే కదా, మనం అందరం కలిసి పోయి వాటర్ ఫాల్ పోదాం. నీకు బండి ఉంది, నీకు బండి ఉంది, ఈయన బండి, నాకు కూడా ఉంది బండి. మనం అందరం కలిసి పోయి చూసేద్దాం. అరే బాబా మీకు బండి లేదు కదా? అరే నేను రానురా, మీరు పోర్రా. అరే ఎందుకురా? నాకు బండి లేదురా. అది ఎప్పుడు ఎంత మనం పోదాం బండి. నాకు బండి ఉంటాయి పోయి, ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పోయేటోని. అరే ఎప్పుడు ఇంత ఎత్తుండేదిరా, మన దగ్గరికి అత్తలే, మనతో ఉంటలే, చేతిలో రూపాయి కూడా ఉంటలేదు. అంత ఉండకుండా మనమే ఉందాం. ఈరోజు చాప్టర్ 2 ఇవ్వండి. ఏమైనా వచ్చారు ఒకరు? ఏం కాదు సార్, నా దగ్గర పైసా లేదని, డబ్బు లేదని అలా చాలా చురుకుగా చూస్తున్నారు సార్. ఏం కాదురా, నీకంటూ కొంచెం తాయి ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు అది ఏంటిదో నువ్వు ఓకేనా?
నేను కూడా ఆ నుంచే నీ పరిస్థితి నుంచే ఇంటికి వచ్చిన. నాకు తెలుసు నువ్వేంటిదో, మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటిదో. మంచిగా వచ్చి చదువుకొని మంచిగా ఒక జాబ్ కొట్టు. నీ వల్ల మీ అమ్మ నాన్న మంచిగా చూసుకో, మీ చెల్లి మంచిగా చూసుకో. సరేనా? ఓకే సార్. ఒక జాబ్ అయితే నీకు ఖచ్చితంగా రావు, నేను చెప్తున్నా. ఓకేనా? మంచిగా ఓకే సార్. సరే. అరే అత్తుండ్రా నాటాడిద్దాం పారా పారా. అరే ఎందుకు అట్లా అంటున్నారు? అరే నువ్వు రూపాయి పెట్టావు ఏం పెట్టావు, రేపటి నుంచి కాలేజ్ లోకి వచ్చినావు నేను కథమే ఎత్తాం ముగ్గురం. పోరా పో పిసుకపోడా ఇంటికో. వచ్చిన బిడ్డ బాబు నీకు ముచ్చట చెప్పాలి. బాబు నాకు బండి కావాలి. మా దోస్తు వాళ్ళందరికీ బండి ఉంది, నా దగ్గర పైసలు లేవు, బండి లేదు అన్నాయి. చుల్లుగా తీసి పడేస్తున్నారు అందరూ. నాకు రేపటి వరకు బండి కావాలి, నువ్వేం చెప్తావో తెలియదు. చూస్తున్నా బిడ్డ, ఇంట్లో మన పరిస్థితి ఎట్లుందో. మేము ఉండమంటే ఇల్లు లేదు, వాళ్ళ బాకీలోళ్ళేమో ఇల్లు మీదకి రావట్టే, వాళ్ళ కంట్రోల్ బియ్యం తిని బతికేటోళ్ళం మనం. ఈ వానాకాలం చేయబట్టి మనకు పనులు కూడా వస్తలేవు. బండి ఎందుకు బిడ్డ అయ్యా మనకి? కన్న కొడుకు బండి అడిగితే తీర్చలే, నువ్వేం తండ్రి? అసలు ఎందుకు అన్నావు? రేపటి వరకు ఏం చేస్తావు నాకు తెలియదు. నాకైతే బండి కావాలి, లేకుంటే అయితే నేను ఊరేసుకొని చచ్చిపోతా. మన కొడుకు మన అన్న నాకు పోతానంటారు ఏడాకు. చదమ్మా చదమ్మా నమస్కారం. తినకొడుక పొద్దుగాల నుంచి అన్నం లేదు, గువ్వ లేదు, ఏం లేదు. నాకు బండి వస్తేనే తింటా, లేకుంటే తినా. ఏదమ్మా నమస్కారం. అయితే మన బిడ్డ కొనిత్తా అన్నం అవుతుంది. నేను రేపైతే కొనిస్తావా? కొనిత్తా. తాడు మిగుతుంది, బండి వచ్చినాక తింటా. నా కొడుకు అయితే తిన్నాడు, మళ్ళీ ఇది కంట్రోల్ బియ్యం, మళ్ళీ దొరకడు కూడా దొరకదు. తింటా. రాజన్న మీ కొడుకు చచ్చిపోయిండు. ఎట్లా? లారీ గుద్దింది ఏడా? ఆ రోడ్డు మీద. కొడుకా ఎంత పని చేస్తీరా నా కొడుకా. బండి కొని
కమోనా బాబు బాబు ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? బాబు నేను అస్సలు కష్టపెట్టా బాబు. నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటా. మంచి జాబ్ తెచ్చుకొని నీ పేరు నిలబెడతా బాబు. అసలు ఎవ్వరు ఏమన్నా ఏం పట్టించుకోను. మా సార్ చెప్పిండు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకరా, నీ పని నువ్వు చేసుకో అని అన్నాడు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోను బాబు. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంటా బాబు. అస్సలు కష్టపెట్టాను నేను.